వీడి పేరు బంటు. పెద్ద ఫిలిం స్టార్ అవ్వాలనేది వీడి డ్రీమ్. సినిమాల్లో అవకాశాలు దొరకడం లేట్ అవుతుందని మనోడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం మొదలుపెట్టాడు. వీడికి కొంతమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. హలో, ఎవరు? నేనండి నీ ప్రతి వీడియోకి కామెంట్లు పెడతాను కదా. నువ్వా? వీడియో ఎక్కడండియా? చేస్తానురా. ఈసారి నుంచి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ వస్తుంటాయి. హా, సరే కానీ మన వీడియోస్ షేర్ చేయి. సరే అండియా. ఆ, సరే, నేను రెడీ అయ్యి బయటికి వెళ్ళాలి. అలాగే అండియా, మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. బాయ్. బంటు హీరో అవడం కోసం ఎక్సర్సైజ్, జిమ్నాస్టిక్స్, హార్స్ రైడింగ్, మార్షల్ ఆర్ట్స్, ఇంకా డ్యాన్సింగ్ అన్నీ ట్రై చేస్తుంటాడు. కానీ ఏది వర్కౌట్ అవ్వదు. ఇంత టాలెంట్ ఉన్న బంటుకి చిన్న వీక్నెస్ కూడా ఉంది. అదే చదువు. వీడికి యాక్టింగ్ అంటే ఎంత ఇంట్రెస్టో చదువు అంటే అంత చిరాకు. చిన్నప్పుడు స్కూల్లో టీచర్ ఏమవుతారా అని అడిగినప్పుడు హీరో అవుతా అన్నాడు. పక్కన పిల్లలందరూ నవ్వడంతో కోపం వచ్చి ఇంకెప్పుడు స్కూల్కి వెళ్ళలేదు. బంటుకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, అందుకే ఎవరి మాట విన్నాం. ఇంట్లో వాళ్ళు కూడా గాలి కుదిలేశారు. ఏదో ఒక రోజు తనకున్న టాలెంట్ ఈ ప్రపంచానికి చూపించాలని ఎదురు చూస్తూ ఉంటాడు. వీడు ఓవర్ రైటింగ్ ఎలా ఉంటుందో మీరే చూడండి. ఒరే గణేష్, జీవితం చాలా ఫాస్ట్గా అయిపోతుందిరా. అప్పుడే నాకు 20 సంవత్సరాలు వచ్చినాయి. వయసు అయితే వచ్చింది కానీ ఇంకా బుర్ర ఎదగలేదురా. ఇంట్లో మేపుతున్నారు కాబట్టి తెలియకుండా గడిచిపోయింది నీకు. ఊరికే పెంచుతారేట్రా, కన్నారు కాబట్టి వాళ్ళ బాధ్యత అది. డిప్లొమా అయిపోయింది కదరా, అప్పుడు ఏం చేద్దామంటారు మీరు? నేను జాబ్ చేసి అమ్మాయిని చూసుకుంటాను రా, సంపాదించి అంత సీన్ లేదు నాకు. నువ్వురా? నేనా? ఏముందిలే, మా నాన్న ఆటతో తోలుకుంటాను. ఏదో వర్క్ నేర్చుకోవాలరా. మరీ చదువు రాకుండా ఏ పని చేత కాకుండా బతకడం అంటే చాలా కష్టం. మనకన్నా బేవర్స్గా ఈ ఊర్లో ఎవరు ఉండరు. తప్పు చెప్పామా? ఇప్పుడు అక్కడ వస్తున్నాడు చూడు. హాయ్ గాయ్స్, వాట్సాప్. వాట్సాప్ గురించి, ఇన్స్టాగ్రామ్ గురించి నువ్వే చెప్పాలా. ఈ మధ్య రీల్స్ చేస్తలేదు టీ. సారీరా, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఈ టెండర్స్ కొంచెం బిజీగా ఉన్నా. అంత బిజీ ఏంటో. యాక్చువల్లీ అది కొంచెం పర్సనల్ వర్క్. వీడు పర్సనల్ వర్క్ ఏంటో ఆల్రెడీ నాకు తెలిసిందిలేరా. ఏంట్రా? వీడు రీల్స్ తీసుకుంటూ ఒక అమ్మాయికి వీడియో తీసాడంట. అది వాళ్ళ బాబు చూసి ఈయన అక్కడే నలుగురిలో పెట్టి కుమ్మేసాడు. ఆ విషయం బయటికి తెలియకుండా ఈ 10 రోజులు ఎవరికి కనబడకుండా తిరుగుతున్నాడు. ఎవరు చెప్పాడు నీకు? మనం వచ్చి చేస్తే మామూలుగా ఉంటుంది ఏంటి? చిన్న మ్యాటర్ అంతే, మాట్లాడి సెటిల్ చేస్తాం. చెప్పడం మర్చిపోయాను, నా పాత ఇన్స్టా హ్యాక్ అయింది. ఇప్పుడు నా కొత్త అకౌంట్ ఫాలో అవ్వండి. ఇంకేంటి మరి ఫ్యూచర్ ప్లాన్స్? ఫ్యూచర్ గురించి మీకు ఇలాంటి తెంగరోళ్ళు బాధపడతారు, కానీ నాకు ఇలాంటి టాలెంటెడ్ పర్సన్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ గురించి బాధపడ్డు. ఇంత ఖాళీగా ఉంటే ఇంట్లో ఏం అడగరా? అడగడానికి వాళ్ళెవరు? మై లైఫ్, మై రూల్స్. ఇప్పుడు నువ్వు చేసే పని ఏమంటారా? ఇన్ఫ్లుయెన్సర్. స్పెల్లింగ్ చెప్పు. నీకెందుకు చెప్పాలి? నువ్వు ఏదో పెద్ద టాలెంట్ అనుకుంటున్నావు, నీకేమొచ్చా? నీ అసిస్టెంట్ ఎక్కడరా? ఎందుకాడికి జీతం ఎంత? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఓకే? ఇంగ్లీష్ మా దగ్గర మాట్లాడకపోతే ఎగ్జామ్లో రాయొచ్చు కదరా, పాస్ అవుతావు. నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి మీకు అనవసరం. నువ్వు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరి. రే, మీకు ఇదే చెప్తున్నాను, యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. క్రాసింగ్ లేదు, కప్లింగ్ లేదు, వెళ్ళా. వీళ్ళ బాబు వీడేదో పెద్ద సర్దేసి గురించి చేస్తాడు అనుకుంటున్నాడు. వీడేమో కంటెంట్ క్రియేటర్ అని రోడ్డు మీద తిరుగుతున్నాడు. సింహం పడుకున్నప్పుడు గుంటన కడివికి రాజు అనుకుంటుంది, కానీ ఒక పంజా దెబ్బకి చచ్చిపోద్ది. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? మా దగ్గరికి వస్తే దెబ్బ చచ్చిపోతావు. చే, అయినా మీలాంటి వాళ్ళ వల్లరా ఇండియా ఇంత దారుణంగా తయారైంది. ఇది జన్మకు బాగుపడలే.
కాసేపు నన్ను ఏం మాట్లాడచ్చుకురా. ప్రతి చెత్త నా కొడుక్కి లోపమైపోయాను. అసలు ఏం జరిగిందయ్యా? రే నేను చాలా హంగ్రీగా ఉన్నాను రా, డిస్టర్బ్ చేయకు. హంగ్రీ అంటే ఆకలి కదా. నాకున్న టాలెంట్ ఈ జనాలకి ఎప్పుడు అర్థమవుద్దిరా. నా కొడుకులకి నేను సెలబ్రేట్ అయిన తర్వాత ఒక్కొక్కరికి నేను లెఫ్ట్ లెగ్తో తనాలరా. నీకు టాలెంట్ లేదని ఎవడన్నాడయ్యా? ఆ గణేష్ గడాల్లో ఊరుకుంటున్నాను తెగరెచ్చిపోతున్నారు. నా బ్యాడ్ లక్ వల్ల ఇక్కడ పుట్టాను రా. నాకున్న టాలెంట్కి ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలోనో ఏ డబ్బు ఉన్న ఫ్యామిలీలోనో పుట్టుంటే ఎప్పుడో హీరో అవుతుండ్రా. ఇప్పుడు నేను ఓన్గా ఎదగలరా, కొంచెం టైం పడుతుంది. అవునయ్యా, ఇంకో కొంచెం అడిగి ఎదిగితే సరిపోద్దయ్యా. హైట్ గురించి కాదురా, స్టేటస్ గురించి. రీల్స్ చేయడం సింపుల్ అనుకుంటున్నారా, చేసేవాడు తెలుస్తుంది ఆ కష్టం. ఎక్స్ప్రెషన్ బాగా ఇవ్వాలి, లిప్ మూమెంట్ కరెక్ట్గా సెట్ అయ్యేలా చూడాలి. చిన్న మిస్టేక్ ఉన్న వీడియో మొత్తం స్పాయిల్ అయిపోద్దిరా. అవునయ్యా, నీకులే ఎవరో చేయలేరయ్యా. నువ్వు ఒక్కడవే నన్ను అర్థం చేసుకున్నావురా. నేను ఫేమస్ అయితే నిన్నే నా మేనేజర్ కింద పెట్టుకుంటా. థ్యాంక్స్ అయ్యా. ఏదో ఒకలా హైదరాబాద్ వెళ్ళి అక్కడ హీరోగా ట్రై చేయాలిరా. కానీ అది జరగాలంటే ముందు ఇక్కడ ఫేమస్ అవ్వాలి. అన్యా, మా స్కూల్లో అందరికీ నీ రీల్స్ షేర్ చేస్తున్నానయ్యా. అందరూ చాలా బాగున్నాయి అంటున్నారు, నువ్వేం ఫీల్ అవ్వకన్యా. చిన్నపిల్లలు దేవుడితో సమానం రా. ఒరే సంపత్, ఇక్కడ ఏం చేస్తున్నారా? స్కూల్కి రావా? పోరా. ఊరా అన్నీ రీల్స్ పెట్టకరా, మా డాడీ చిరాకు పడుతున్నాడు. సరే బాయ్. నువ్వు ఆడ మాటలు ఏం పట్టించుకోకన్యా. అవునరా, మనం ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకూడదు. రేపు నుంచి వీడియోలు చేస్తూనే ఉంటాను. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. Hey, hey, I wanna be all I can be. ఇక చేసిన వామప్ చాలు, రీల్ చేద్దాం. ఒకసారి అర్థమైంది. రెడీయా? నీ అమ్మ కాదురా. వీడియోలో అడిపాడు, మొత్తం చెడతాడు. ఓ షేట్. ఏంటి ఫోటోలు తీసుకుంటున్నారా? ఫోటో కాదు, రీల్స్ చేసుకుంటున్నాం. ఆ పక్కెళ్ళి. ఉడి అమ్మోయ్, నీ అమ్మ కాదురా, నా అమ్మ, నా ఒక్కడికే అమ్మ, రసకొల్లా. సూపర్ వచ్చిందన్యా. సింపులే. అది రసగుల్లా కాదురా, వసగుల్లా. అది శ్రీలంక లాంగ్వేజ్లో బూతు. ఏదో గుల్ల, నిన్ను అడిగానా? నాకు వచ్చినట్టు నేను చేసుకుంటాను, నీకెందుకురా? సారీ బ్రో. నేను వర్క్ చేసుకున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే చిరాకు నాకు. నువ్వు మామూలుగా మాట్లాడుతున్నా మరుగునట్టు ఉందంటారా బాబు. వెళ్ళిపో, అర్జెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళి. వచ్చాడండి పెద్ద మెగాస్టార్. ఓకేనా? బాబు ఒకసారి ఇలా రా అమ్మా. సూర్యనారాయణ కొడుకువేనా? బళ్ళోకి వెళ్ళలేదా? చిన్న లెక్క ఒకటి చెప్పాలమ్మా. 6 నెలలకి 50,000కి 2.5 చొప్పున వడ్డీ ఎంత అవుద్దమ్మా? ఈ లెక్కలు నాకు తెలియదండి. మరి ఇంకేం చదువుతున్నావమ్మా నువ్వు? చదువు గురించి నా దగ్గర ఎత్తకు. కృష్ణారామ అనుకోకుండా ఈ వయసులో నీకు వడ్డీ వ్యాపారం ఎందుకో. మన దగ్గర బీభత్సమైన కథ ఉందిరా, అది అర్జెంట్గా రాజమౌళికి చెప్పాలి. స్టోరీ అన్నాడంటే మతోద్ది. సినిమా చేస్తే బంపర్ హిట్ అయిపోతుంది. బాబు ఒకసారి రా అమ్మా. చెప్పండి. మెసేజ్ వచ్చింది చూడమ్మా. ఇందులో ఏదో నెంబర్ ఉందండి, 9550751064. అది నా నెంబరే. నా నెంబర్ నాకే మెసేజ్ పెట్టి చూడు అదేంటో. ఎలా ఇరుక్కుపోయినండి. ఇదే నెంబర్ ఇంకొకటి తీసుకున్నాడంటండి. మీరు ఈరోజు బ్యాలెన్స్ వేయించుకుంటే ఆడికి వెళ్ళిపోద్ది అనమాట బ్యాలెన్స్ అంతా. అలాగే డబ్బులు తెప్పేస్తుందంట అనమాట. సిమ్ వచ్చండి, సెట్ అయిపోద్ది. ఇలాంటి రోజులందరికీ నేనే కనిపిస్తాను ఏంటో.
లక్షలు వస్తుందిరా. రే ఇప్పుడు నేను ఆ గీతతో ఫైట్ చేస్తాను. ఏం జరిగినా సరే ఎట్టి పరిస్థితుల్లోనే వీడియో మాత్రం ఆపకను, అర్థమైందా? అర్థమైందన్యా. నేను దాని దగ్గరికి వెళ్తున్నాను, ఇంతలోకి నువ్వు వీడియో రెడీ చేసుకో. సరే. ఏ ఊర్రా అనేది ఇక్కడ ఏం చేస్తున్నావు? కాసేపు మీ గేదెని వాడుకోవచ్చా? వాడుకో. దానికి ముందు నీతో మాట్లాడాలి. రోజు సాయంత్రం గేదెని ఇక్కడ వెళ్ళిపోతాను. ఓహో. మా గేదె రోజు 3 లీటర్లు పాలు ఇస్తుంది. ఒక వారం నుంచి అసలు పాలు ఇవ్వట్లేదు. ప్రెగ్నెంట్ ఏమో కేయాలి చూపించలేకపోయారా? అవునరా, శ్రీమంతం నీతో చేయింతాను. దొంగసారిగా పాలు అమ్మడానికి సిగ్గులేదు. రే ఆగు ఒకసారి. ఏంట్రా నువ్వు కుట్టినందుకు కూడా బాధలేదు రే. మరి ఇంత చీప్ విషయాన్ని కొడతావురా నన్ను? నేనెవరో తెలుసా? అప్కమింగ్ యాక్టర్. దొంగచాటుగా పాలు అమ్ముకునేంత చీప్ క్యారెక్టర్ అనుకుంటున్నావు అన్నది. పాలు అమ్మడం చీప్గా ఉందా? మనం అన్ని రీల్స్ అప్లోడ్ చేసినా ఒకటి ఫేమస్ అవ్వలేదేంట్రా? ఒకదానికి సరైన లైకులు రాలేదు. ఏదైనా డిఫరెంట్గా చెయ్యాలరా. అవునన్యా. ఈసారి మన ఊరు వాటర్ ట్యాంక్ కుతికేద్దాం అనుకుంటున్నాను. మరి దెబ్బలు తగిలితే ఏమో కదా. రీల్స్ కంటే నాకు ఏది ఎక్కువ కాదురా. నా ఫాలోవర్స్ని ఎంటర్టైన్ చేయడానికి నేనేం చేయడానికన్నా సిద్ధం. అంతా బాగానే ఉంది కానీ ఇంట్లో స్కూల్కి వెళ్ళలేదని తిడుతున్నారన్యా. వాళ్ళు అలాగే అంటారా. నువ్వు ఏం పట్టించుకోకూడదు. నువ్వు నాతో ఉండు, నీ లైఫ్ నేను సెట్ చేస్తాను. మా బాబాయ్ వస్తున్నాడన్యా. స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు సంపత్? ఈరోజు నీరసంగా ఉండి వెళ్ళలేదు బాబాయ్. నీరసంగా ఉంటే మరి ఇడితో తిరిగినారా? మీకు ఇది అదవద్దో లేదో తెలియదు కానీ ఆడికి స్టడీస్ ఇంట్రెస్ట్ లేదు. ఇడితో తిరిగితే పోరంబోకలో తయారవుతావు. నడు స్కూల్కి నడు. నేను స్కూల్కి వెళ్ళకపోతే నీకెందుకు? అదిరా. స్కూల్ మానేసి నాటకాలు ఆడుతున్నావుట్రా? మిస్టర్ ఏం చేస్తున్నావు? నా మెచ్చ చేసినట్టు మా వాళ్ళకి తెలిస్తే ఓ ఇక్కడి నుంచి. అనే నువ్వు వాడు ఫ్యూచర్ నాశనం చేస్తున్నావు అనియా. నీతో తిరిగితే పనికి మళ్ళా తయారవుతాడు. ముందెళ్ళి పాయింట్ ఎంత కట్టు. టాలెంట్ ఉన్నోడికి చదువుతో సంబంధం ఏముంది? ఇప్పుడు అలాగనిపిస్తుందిరా, తర్వాత పులిసికి అరిపోద్ది. ఒకరితో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు నాకు. రే 10th లేకపోతే మినిమం డ్రైవింగ్ లైసెన్స్ కూడా రాదురా. కొన్నాళ్ళు పోతే కూలి పనికి కూడా క్వాలిఫికేషన్ వచ్చేద్దిరా. నేను ఫిల్మ్ యాక్టర్ అవుతానని నాకు చదువుతో పనే ఉంది. రే తింగరదవా, నువ్వు ఆటోగ్రాఫ్ ఇవ్వాలన్నా ముందు చదువు ఉండాలి కదా. నీ కర్మ ఎలాగో ఏడు. ఏంటి మారిపోతారు అనుకుంటున్నారా? మీ గోల్ 10th మైల్ అయితే ఏం ఫర్ ద 11th మైల్. ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. వీడు ఇంకెంతే గాల్లో మెడలు కట్టుకుండి ఊహల్లో బతికేస్తాడు. వీళ్ళంటి వాళ్ళు చాలామంది ఉంటారు, అన్నీ వాళ్ళకే తెలుసు అనుకుంటారు. అలాంటి బిల్డప్ బాబాయిలందరికీ ఈ షార్ట్ ఫిలిం అంకితం.